హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఆర్ఐసి రష్యా, ఇండియా, చైనా ఆత్మీయ సదస్సు సందర్భంలో కొన్ని ఆసక్తికర విశేషాలని మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు సరదాగా ఈ అంశాలను వినిపిస్తాను, వినండి. ఆర్ఐసి రష్యా, ఇండియా, చైనా ఆత్మీయ సదస్సు సందర్భంలో కొన్ని ఆసక్తికర విశేషాలు ఇక వినండి. భారత్ మహా ఆర్థిక శక్తి అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసించారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. బహుళ ధృవాలు ఉన్న ప్రస్తుత ప్రపంచంలో ఏ ఒక్కరి ఆధిపత్యం లేదని, అందరూ సమానమేనని తెలిపారు. బ్రిక్స్ వంటి కూటముల్లో భారత్, చైనా వంటి మహా ఆర్థిక శక్తులు ఉన్నాయి. అలా ఉన్న ప్రపంచ రాజకీయాలు భద్రతపై ఆధిపత్యం వహించాలన్న దానిపై ఎప్పుడూ చర్చించలేదని, భారత్ మృత ఆర్థిక వ్యవస్థ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శలు చేయటం, సుంకాలను పెంచటం, ఆ నేపథ్యంలో పుతిన్ చేసిన ఈ వ్యాఖ్య ప్రాధాన్యాన్ని సంతరించుకోవటం విశేషం. అలాగే మనిషి 150 ఏళ్ళు బతకొచ్చు. ఈ అంశం చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ అవయవ మార్పిడి, మనిషి దీర్ఘాయుష్ గురించి మాట్లాడుకున్నారు. బీజింగ్లో జరిగిన సైనిక కవాతు సందర్భంగా జిన్పింగ్, పుతిన్ కలిసి నడుస్తూ మాట్లాడుకున్న ఈ మాటలు మైక్లో రికార్డ్ అయ్యాయి. బయోటెక్నాలజీ రంగం అభివృద్ధి చెందుతుంది. మానవ అవయవాలను మార్పిడి చేయవచ్చు. మీరు ఎంత ఎక్కువ కాలం జీవిస్తే అంత చిన్నవారవుతారు. అమరత్వాన్ని కూడా సాధించగలరు అని పుతిన్ అనువాదకుడు చైనీస్ భాషలో చెప్పటం మైక్లో వినిపించింది. జిన్పింగ్ స్పందిస్తూ, ఈ శతాబ్దంలో మానవులు 150 సంవత్సరాల వరకు జీవించవచ్చని కొందరు అంచనా వేస్తున్నారు అని ఆయన చెప్పటం అదే మైక్లో వినిపించింది. ఆ విధంగా ఇక ఇంకో విశేషం ఏంటంటే, పుతిన్తో భేటీ తర్వాత కిమ్ డిఎన్ఏ తుడిచివేతకి ఏర్పాట్లంట. ఎట్లా? చైనా ఆయుధ ప్రదర్శనను తిలకించడానికి బీజింగ్కు వచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ భేటీ అనంతరం వారి భేటీ అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారాయి. భేటీ ముగిశాక పుతిన్, కిమ్ ఇలా వెళ్ళారో లేదో, వారు అంతవరకు కూర్చున్న చోటుకు ఇద్దరు వ్యక్తులు దూసుకొచ్చారు. ఒకరు కిమ్ కూర్చున్న కుర్చీని తెగ తుడిచేశారు. ఉత్తర కొరియా అధ్యక్షుడికి సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు దొరకకుండా ఆయన తాకిన ఫర్నిచర్ను కూడా శుభ్రపరిచారు. ఇంకొకరు ఆయన వాడిన గ్లాసు అతి జాగ్రత్తగా ట్రేలో తీసుకెళ్ళిపోయారు. ఏ రూపంలోనూ ఆయన డిఎన్ఏ ఎవరికీ చిక్కకుండా ఉండేందుకు ఇలా వ్యవహరించారని రష్యా పాత్రికేయుడు ఒకరు వెల్లడించారు. తమ ఆరోగ్యానికి సంబంధించిన ఏ విషయం బయటకు చిక్కకుండా కిమ్, పుతిన్ ఇలాంటి అనేక జాగ్రత్తలు పాటిస్తుంటారు. ఇటీవల అలాస్కాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పుతిన్ భేటీ అయినప్పుడు పుతిన్ మల వ్యర్థాలను ప్రత్యేకంగా ఓ సూట్ కేసులో ఆయన అంగరక్షకులు తీసుకెళ్లిన విషయం తెలిసిందే అట అని మనకు వస్తున్న వార్త. ఇక ఇదిగో ఇయర్ ఫోన్ ఇలా పెట్టుకోవాలి అంటూ పాక్ ప్రధానికి చూపించిన పుతిన్ ఎట్లా? ఇయర్ ఫోన్ పెట్టుకోవటంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరోసారి ఇబ్బంది పడ్డారు. చైనాలోని థియాన్జిన్ వేదికగా ఆదివారం, సోమవారాల్లో జరిగిన
షాంఘై సహకార సదస్సు కోసం 9 దేశాలకు చెందిన నేతలు వచ్చారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన ఇయర్ ఫోన్ పెట్టుకొని భేటీకి సిద్ధం కాగా, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆ పరికరాన్ని పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ కనిపించారు. పక్కనున్న అధికారులు ఆయనకి సాయం చేయాల్సి వచ్చింది. ఒక దశలో పుతిన్ తన చెవిలోని ఇయర్ ఫోన్ తీసి మరీ ఇదిగో ఇలా పెట్టుకోవాలి అని నవ్వుతూ చూపించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. 3 ఏళ్ల కిందట కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. గతంలో ఉజ్బెకిస్తాన్లో వీరిద్దరూ భేటీ అయినప్పుడు షెహబాజ్ ఇయర్ ఫోన్ ధరిస్తుండగానే పడిపోతుంటే పక్కనున్న అధికారులు సాయం చేశారు. దానిని పాక్లోని ప్రతిపక్ష నేతలు ఎద్దేవా చేశారు ఆ సందర్భాన్ని కూడా. ఇలాంటి వ్యవహారాలు మరి గమ్మత్తుగానే ఉంటాయి. ఇక మనం గనక ఇతర అంశాల్లో ఒక విషయాన్ని గమనిస్తే, ఆ ఇతర అంశం ఏంటయా అంటే, మనం 1000 కోట్లు అన్నమాట ఎప్పుడు వినిపిస్తుంది కదా. పెద్ద పెద్ద వ్యాపార సంస్థల నికర విలువ గురించో లాభాల గురించో చెప్పేటప్పుడు కదా, ఉద్యోగుల విషయంలో అది కలలో మాట. అలాంటిది ఒక కుర్రాడికి ఏకంగా నెలకు 22 కోట్ల జీతం ఆఫర్ చేశారు మెటా అధినేత మార్క్ జుకర్బర్గ్. అయినా ఆ అబ్బాయి ఎగిరి గంతేసి చేరిపోలేదు. నేను రాను పో అన్నాడట. అలా కాదని అతడితో వ్యక్తిగతంగా సమావేశమయ్యారు జుకర్బర్గ్. చివరికి రెట్టింపు మొత్తానికి డీల్ కుదిరింది. అంటే 24 ఏళ్ల మ్యాట్ డైక్ రోజుకు సుమారు ₹1.5 కోటి జీతానికి మెటా సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్లో లీడ్ రీసెర్చర్గా ఉద్యోగంలో చేరాడు. మ్యాట్ డైక్ ఆయన 2001లో షికాగోలో పుట్టాడు. చిన్న వయసులోనే కృత్రిమ మేధ సాంకేతికత పట్ల ఆసక్తి పెంచుకున్నాడు. యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లో కంప్యూటర్ సైన్స్లో PhD చేయటానికి నమోదు చేసుకున్నాడు. అంతలోనే మనసు మార్చుకొని ఆ రీసెర్చ్ ఏదో సొంతంగానే చేయాలనుకున్నాడు. ఎలెన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉద్యోగంలో చేరాడు. మల్టీ మోడల్ రీజనింగ్ సిస్టమ్స్, విజన్ లాంగ్వేజ్ మోడల్స్ ఇలాంటివే కాక మోల్మో అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్బాట్ని కూడా తయారు చేశాడు. టెక్స్ట్నే కాకుండా ఇమేజెస్ని, ఆడియోని కూడా ఇంటర్ప్రిట్ చేయగల ఈ చాట్బాట్కి మంచి పేరు వచ్చింది. నిరుడు నవంబర్లో మరొకరితో కలిసి వర్సెప్ట్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ను ప్రారంభించాడు. 10 మంది సిబ్బందితో మొదలైన చిన్న సంస్థ అయినా $16.5 మిలియన్ పెట్టుబడి సాధించింది అది. అలా అతి తక్కువ సమయంలో మ్యాట్ డైక్ పేరు కృత్రిమ మేధ పరిశోధనా రంగంలో బాగా ఫేమస్ అయిపోయింది. దిగ్గజ టెక్ సంస్థల మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో మ్యాట్ డైక్ పేరు జుకర్బర్గ్ దాకా వెళ్ళింది. వెంటనే ఆయన 4 ఏళ్లకి $125 మిలియన్ ఆఫర్తో డైక్ని ఆహ్వానించారు. అది నెలకు దాదాపు 22 కోట్ల రూపాయలతో సమానం. మ్యాట్ డైక్ ఆ ఆఫర్ని అంగీకరించలేదు. అప్పుడిక జుకర్బర్గ్ స్వయంగా డైక్తో సమావేశమయ్యారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తు గురించి, పనిలో పనిగా డైక్ పారితోషికం గురించి చర్చలు జరిపారు. ఆ రంగంలో డైక్ సామర్థ్యం చాలా గొప్పగా అనిపించిందట జుకర్బర్గ్కి. అందుకే ఆఫర్ను రెట్టింపు చేసి 4 సంవత్సరాలకు $250 మిలియన్ ఇస్తానన్నారు. దానికి అంగీకరించిన డైక్ ఇటీవలే మెటాలో ఉద్యోగంలో చేరాడు. ఆసక్తి ఉన్న రంగంలో లోతుగా కృషి చేశాడు కాబట్టి మ్యాట్ డైక్ అంత ఆత్మవిశ్వాసంతో తన సామర్థ్యానికి వెలకట్టుకోగలిగాడు. తెలివితేటలకు పట్టుదల, కృషి తోడైతే విజయం వెతుక్కుంటూ వస్తుందనటానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి? ఇది ఒక విషయమే. అయితే ఇంతకీ రష్యా, ఇండియా, చైనా ఆత్మీయ సదస్సు సందర్భంలో ఆసక్తికర విశేషాలంటూ మరి జుకర్బర్గ్ మరి మ్యాట్ డైక్ల గురించి కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇది కూడా ఆసక్తికరమైన విశేషం కాబట్టి వాటితో జోడించి చెప్పుకోగలిగాం. అని తప్పితే ఏమీ లేదు.
విన్నారుగా? సంతోషం. ధన్యవాదాలు.